చెక్కు దోశకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పెరుగు తగినంత, బియ్యం రవ్వ 1 కప్పు, కందిపప్పు 1/4 కప్పు, శనగపప్పు 1/4 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 4 టీ స్పూన్లు. సుష్మా గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఫస్ట్ ఈ పెరుగుకు సరిపడా బియ్యపు రవ్వ కలుపుకోవాలండి. ఓకే, అంటే ఇంకా వాటర్ వేయకుండా పెరుగుతోటే కలిపేస్తాం అనమాట. మరీ తక్కువ పడితే వాటర్ వేసుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఇది వేసేటప్పుడు ఇలా కలుపుకోవాలా లేకపోతే మామూలుగా ఇది కలిపి నానబెట్టుకోవాలా? ఇది 3-4 అవర్స్ బాగా నానితే దోశ బాగుంటుందండి. ఫస్ట్ ఏం చేయాలి? బియ్యపు రవ్వ, కందిపప్పు, పచ్చిశనగపప్పు 3:1 రేషియోలో మిక్స్ చేసి పెట్టుకోవాలండి. పెరుగులోనే మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఇన్స్టెంట్గా వేస్తున్నాను. మామూలుగా అయితే 3-4 అవర్స్ పైన నానిందంటే దోశ స్మూత్గా వస్తుందండి. ఓకే, సో ఫస్ట్ కందిపప్పు, శనగపప్పు, బియ్యం రవ్వ. రవ్వ ఎలాగో మనకి నూగ్గా ఉంటుంది కాబట్టి కందిపప్పు, శనగపప్పు కూడా కొంచెం అలా బియ్యం రవ్వ లాగా గ్రైండ్ చేసేసుకొని ఈ 3 కలిపేసి పెరుగులో నానబెట్టుకోవాలన్నమాట. ఇది ఎక్కువసేపు నానితే మనకి దోశ అంత స్మూత్గా వస్తుంది. ఫస్ట్ ప్యాన్ పెట్టుకుంటాం గీత. ఇప్పుడు దీని పోపు ఏంటి మళ్ళీ? అంటే రొటీన్ దోశ లాగా ఉంటుంది అనమాట. పోపు వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. అంటే పోపు దోశ కంపల్సరీయా? కంపల్సరీ. ఇప్పుడు ఇది ఏంటంటే ఇక్కడ ట్రెడిషనల్ ఐటమా? ఇది చిత్తూరు డిస్ట్రిక్ట్ ట్రెడిషనల్ ఐటమ్. చిత్తూరు ట్రెడిషనల్ ఐటమా? ఓ, అంటే ఇప్పుడు అవన్నీ మనకి ఇలా పలుకులు మామూలు దోశ తింటే మెత్తగా పోతుంటది. ఇది అలా కాదు, నములుతుంటే టేస్ట్ తెలుస్తుంటది బాగా. ఓకే ఓకే, సో అంటే కొంచెం బరగ్గా ఉంటుంది. బరగ్గా ఉంటుంది. ఓకే, అందుకని చెక్కులుగా ఉంటుంది కాబట్టి చెక్కు దోశ. ఎండుమిరపకాయ, ఇంకా కరివేపాకు, ఇప్పుడు లైట్గా కచ్చా పచ్చగా దంచిన మిరియాలు. ఇది దీంట్లో పచ్చిశనగపప్పు ఉంది కదండి, చాలా మందికి డైజెస్ట్ అవ్వదు. ఆ మిరియాల పొడి వల్ల బాగా డైజెస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది ఆఫ్ చేసి పెనం పెట్టినా ఇంతలో దోశ పెనం పెట్టేయండి. ఓకే, సో పెనం హీట్ అవుతుంది. ఇది మామూలు దోసపిండి లాగా కలుపుకోకూడదు అనమాట. అంటే గరిటె జారుడుగా కలుపుకుంటాం మామూలు దోసపిండి అయితే. ఇది కొద్దిగా గట్టిగా ఉండాలి. ఎప్పుడైనా ఒకవేళ పలుచగా అయిందనుకోండి మళ్ళీ అందులో ఏమేసి మిక్స్ చేసుకోవచ్చు మనం? కొద్దిగా బియ్యం పిండి వేస్తే సరిపోతుంది. బియ్యం పిండి. ఓకే, అవును. మీరు ఇందులో ఉప్పు వేయలేదు ఇప్పుడు? అంటే ఇది సోక్ చేసేప్పుడు నానబెట్టేటప్పుడే వేయాలండి. వేసి నానబెట్టేస్తే బాగా పట్టుద్ది ఆ పిండికి. ఓకే, ఇంకా దీన్ని ఇలా తిప్పక్కర్లేదా? తిప్పక్కర్లేదు, అంతే. ఇది మందంగానే వస్తుంది. ఓకే, లిడ్ పెట్టే. సో ఇందులో మూత పెట్టి ఉడకనివ్వాలి కొంచెం. బాగా రవ్వ కదండి, నానినంత మాత్రాన పచ్చి వాసన వస్తుంది. అదే లోపల లిడ్ పెట్టి స్టీమ్ చేసామంటే బాగా మెత్తగా ఉంటుంది. చూద్దాం ఒకసారి. ఇది చూద్దాం. కాంబినేషన్ ఏం బాగుంటుందండి? చట్నీ ఉల్లిపాయ కారం అయితే బాగుంటుంది. ఉల్లికారం. ఓకే, ఇది తిప్పించిన తర్వాత బాగా కొంచెం ఎక్కువ పెట్టుకొని మంట కాల్చుకుంటే లోపలంతా కుక్ అవుద్దండి. చూసారా రెడ్గా ఎంత బాగా? అవునవును. ఓకే, ఓకేనండి. సో మరి వేడివేడిగా చెక్కు దోశ విత్ ఉల్లికారం రెడీగా ఉంది.